హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ జపా క్లాస్ కి అటెండ్ అవ్వడానికో ఏమో తెలియదు కానీ భగవంతుడు మన ఫ్లైట్ ని లేట్ చేసేసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ని క్యాన్సిల్ చేయించేసి మలేషియా కోలాలంపూర్ లో ఒక రోజు ఎక్స్టెండ్ చేయిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 8:55 కి మాకు పర్త్ కి ఫ్లైట్ ఉండింది కోలాలంపూర్ నుంచి. కానీ మేము కరెక్ట్ టైంకి రాలేకపోయేసరికి దాన్ని షిఫ్ట్ చేసేసి సాయంత్రం పూట ఫ్లైట్ చేసేసారు. సాయంత్రం పూట ఫ్లైట్ చేసే వరకు మళ్ళీ ఒక 12 అవర్స్ కోలాలంపూర్ లో ఉండాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైతే మాకు ఉండడానికి అకామిడేషన్ ఇచ్చారో అది సంగతి. సరే, ఏదో ఒకటి మీ భక్తులతో మాట్లాడే అవకాశం ఉంది, కానీ సాయంత్రం పూట ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఆస్ట్రేలియాలో. ఏ రోజు అయితే ఈ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉండిందో అది క్యాన్సిల్ అయిపోయింది ఈ రోజు. ఫ్లైట్స్ అసలు ఏం చేస్తాయో అసలు. ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషం ఉండండి. హరే కృష్ణ. అయితే ఇప్పుడు మళ్ళీ మలేషియా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ మలేషియా షాంపెన్ చేయించి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి లోపల వచ్చి పెద్ద తతంగం ఇప్పుడు మళ్ళీ. సరే, మనం రామాయణం చెప్పుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణౌ ప్రపద్యే. రాముడు వారధి కడుతున్న ఒక సంఘటన మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడైతే భగవంతుడి యొక్క విభూతులు అని మనం చెప్పుకుంటామో అంతటా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే రామసేతువు ధనుష్కోటిలో అటువంటి ఒక మహత్వాన్ని కలిగి ఉన్నది. రాముడున్నాడు అనడానికి అన్నిటికంటే ఒక పెద్ద ఆధారంగా
చెప్పడానికి మనకి రామసేతువు మన ముందు నిలుస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి యొక్క లక్షణములు, గుణములు ఎటువంటివి అనంటే, ఎవ్వరితోటైనా తాను సేవ పుచ్చుకోగలిగిన శక్తి కలవాడు అని మనకి ఈ రామ సేతువు యొక్క నిర్మాణం ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు మీరందరూ వెయిట్ చేయాలి.
హరే కృష్ణ. శ్రీ రాధా. ఏం చెప్తున్నాను నేను? రాముడు ఎటువంటి వారితోటైనా సేవ చేసుకునే శక్తి కలిగిన వాడు. శీల ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పినారట. రాముడికి ఎలా అయితే అందరు కోతుల్ని ఇచ్చారో నాకు కూడా అందరు కోతుల్ని ఇచ్చారు అని శీల ప్రభుపాదుల వారు ఒకసారి జోక్ చేస్తూ చెప్పారట. అయితే శీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులందరూ చాలా ఆనందపడతారు ఈ విషయాన్ని చెప్పుకుంటూ. హౌ డు ఐ గో టు లెవెల్ 1? Exit and go down. Thank you. మమ్మల్ని శీల ప్రభుపాదుల వారు కోతులతో కంపేర్ చేశారు. ఆయనకి రాముడు కోతుల్ని ఇచ్చాడట, అలానే మేము కూడా కోతులమయ్యాము అని ఎంతో ఆనందపడతారన్నమాట. మనము ఎవరు అన్న దానికంటే అండి, మనల్ని భగవంతుడు తన సేవలో వినియోగించుకున్నాడా లేదా అది ముఖ్యం మనందరికీ కూడా. ఎవరికి కూడా భగవంతుడి యొక్క సేవ చేసే అంత యోగ్యత లేదండి, ఎవరికైనా సరే అది. కానీ ఆ స్వామి యొక్క కృప, ఆ స్వామి యొక్క ప్రేమ. లెవెల్ 1 డోర్ 3. భగవంతుడి యొక్క నిర్హేతుక కృప ఆ విధంగా ఉంటుంది మనందరి పైన కూడా. ఎవరెవరైతే సేవలో భగవంతుడి యొక్క సేవలో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కంగారు లేదన్నట్టే, ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టే. ఎందుకు అనంటే ఆ సేవయే ధనము, ఆ సేవయే మనకి రక్ష. ఆ సేవ మనం చేస్తూ ఉన్నంత కాలము మనకి ఎటువంటి కంగారు అనేది కూడా లేదు. రాముడి యొక్క సేవలో ఎంతగా తరించారండి అందరూ కూడా. ఎంతో కష్టపడ్డారు. ఎవరి కోసం కష్టపడ్డారు? రాముడి కోసం కష్టపడ్డారు. రాముడి కోసం కష్టపడ్డాక, రాముడి యొక్క చింతన చేశాక, ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ సార్, వేర్ షుడ్ ఐ గో ఫర్ లెవెల్ 1 డోర్ 3? No, for travel. Take the lift and go down. Thank you. ఈ ఎయిర్పోర్ట్ నడిచి నడిచి లెవెల్ 1 డోర్ 3 ఎక్కడుందిరా దేవుడా? ఈరోజు ద్వాదశి, చక్కగా వెంకటేశ్వర ఆరాధనలో ఉండేవాళ్ళం సాయంత్రం కల్లా వెళ్ళుంటే.
ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్‌కి ప్రదక్షిణలు చేయాల్సొస్తుంది ప్రొద్దున. ఏం చేస్తాం? ఇక్కడేం సేవుందో భగవంతుడికి. ఏమి ఆయన ప్లాన్స్ మనకు తెలీదు గదండీ! మనందరికీ ఏమనుకున్నా చిట్ట చివరికి ఆయనకేం చేయాలో అదే జేస్తాడు. ఎస్పెషల్లీ ఫ్లైట్స్ మీద మీరెప్పుడు నాకు కూడా ఒక మంచి లెసన్ నేర్పించాడు. ఇంకెప్పుడు గూడా ఫ్లైట్ తర్వాతే నువ్వు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు అని జెప్తున్నాడు భగవంతుడు. సరే నేర్చుకోవాలంటే ఎన్నో ఉంటాయి నేర్చుకోవడానికి. డోర్ 3 లెవెల్ 1, లెవెల్ 1 డోర్ 3. సరే మీ అందరిని ఏదో పలకరిద్దాము అని మేము జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఫోకస్డ్‌గా మీతో మాట్లాడలేము అనే విషయం మాకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ చక్కగా మా కోసం ప్రార్థన చేయండి. మీరందరూ కూడా చక్కగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఏంటో విశేషం ఏంటో చూసి మళ్ళీ ఎక్కడైనా సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఆలయం ఎక్కడైనా ఉంటే అక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా విశేషాలుంటే మీకు తెలియజేస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై.